హలో నమస్తే, నేను అశోక్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా రంగంలో దిగబోతున్నారు. మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఇప్పటికే ఆ పోరాటానికి సంబంధించి అన్ని మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వైసీపీ సంబంధించిన నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీయటం, అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పటివరకు కూడా పార్టీకి సంబంధించిన అంశాల మీద, పార్టీ కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలకు సంబంధించి, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద డైరెక్ట్గా జనాల్లోకి వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంటూ ఉన్నారు. మెయిన్గా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటూ వచ్చింది. దగ్గరగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఆ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ నిర్మించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలని ప్రారంభిస్తూ వచ్చారు. 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ అయిపోయి వాటిల్లో తరగతులు కూడా నిర్వహించేందుకు కూడా వెసులుబాటు ఇస్తూ వచ్చింది. దానికి సంబంధించి కూడా ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా సీట్లు కూడా అలాట్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత మరికొన్ని మెడికల్ కాలేజీలు 50% కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇంకొన్ని మెడికల్ కాలేజీలు ఫౌండేషన్స్ దశలో ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ పద్ధతిలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించి దగ్గరగా 60 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నట్టు కూడా ప్రైవేట్ కంపెనీలకి, ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ మెడికల్ కాలేజీలకు లీజుకి ఇస్తున్నామంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్తూ వచ్చారు. సో వీటన్నిటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం ఎందుకు చేయాలి అనేటువంటి అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా అంశాలకు సంబంధించి, అటు కంపెనీలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే ప్రభుత్వ ల్యాండ్లన్నిటికీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి వాటన్నిటినీ కూడా కోట్ల విలువ చేసే భూములన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకి కట్టబెడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రైవేటుకి సంబంధించి విద్యని అలాగే వైద్యాన్ని ప్రైవేట్కి అప్పగించడం ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయాల విమర్శలు జరుగుతున్నాయి. ఒక పక్క మెడికల్ కాలేజీల అంశం ఇలా జరుగుతూ ఉంటే, మరో పక్క ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ వచ్చింది. ఆరోగ్యశ్రీ అంటే ప్రతి కుటుంబానికి కూడా అది ఒక ఎమోషన్గా మారిపోయింది. ఏ చిన్న రోగం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకు ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ అనారోగ్యాన్ని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నయం చేసుకోవచ్చు అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీని రద్దు చేసి బీమా కంపెనీలతో టైప్ అయ్యి వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి 2.5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు కూటమి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి. సో వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మెయిన్గా విద్యకి సంబంధించి, వైద్యానికి సంబంధించి, రైతులకు సంబంధించిన అంశాలన్నిటికీ కూడా కట్టుబడి ఉండాలి. మనం గత ప్రభుత్వంలో వీటన్నిటికీ సంబంధించి మనం చాలా గొప్ప నిర్ణయాలు, గొప్ప వాటికి శ్రీకారం చుట్టుకుంటూ వచ్చాం. వాటన్నిటినీ కూడా ప్రైవేటు పరం కానివ్వకూడదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి మొట్టమొదటిగా ఈ నెల 9వ తారీఖున అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నారు. మెడికల్ కాలేజీల పనులను గత ప్రభుత్వంలో, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ పనులు ఎంతవరకు పూర్తవుతూ వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ 16 నెలల్లో వాళ్ళు చేసినటువంటి పనులేంటి, వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి వాటన్నిటినీ సందర్శించి వాటికి సంబంధించి ప్రజలకు చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నాడు. నర్సీపట్నం అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం ఆయన ఏ హోదాలో ఉన్నాడో కూడా మనకు తెలుసు. సో ఆయన స్పీకర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో కూడా వైసీపీ రాజకీయ స్ట్రాటజీ ఉందంటూ కూడా మనకు కనిపిస్తుంది. ఒక పక్క అసెంబ్లీకి రావట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అలాగే వైసీపీ ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడం పైన, దాంతోపాటు ఆయన నియోజకవర్గంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి సందర్శించడం మీద కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటు వైసీపీ వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి చాలా గట్టిగా దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. ఇప్పటికే అన్ని మెడికల్ కాలేజీల ప్రాంతాల్లో, అన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించి వైసీపీ నేతలందరూ కూడా స్పందిస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా సందర్శించినటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటినీ చూసినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం కూటమికి సంబంధించి కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ వార్ చేయబోతున్నాడు. జనాల్లోకి వెళ్ళి ఆయనే డైరెక్ట్గా ఈ ఇష్యూస్ మీద పోరాడబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మొదటగా దానికి సంబంధించి నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్తారైనా అక్కడి నుంచి భారీ ర్యాలీతో వైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులందరి సమక్షంలో ఒక భారీ ర్యాలీతో అక్కడికి వెళ్ళి కాలేజీ, గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కాలేజీ నిర్మాణ పనులను ఎలా చేపట్టామో, భూసేకరణకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిని ప్రైవేటీకరణకి ఇస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించబోతున్నారు. సో మొదటిసారిగా ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం అంటారా,
లేదంటే ఇది రాంగ్ స్టెప్ అంటారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి వాటన్నిటి మీద పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వైసీపీ పార్టీలో ఇప్పటి వరకు కూడా కింద లెవెల్ క్యాడర్ కావచ్చు, అలాగే నాయకులు మాత్రమే ఈ అంశానికి సంబంధించి పోరాటం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలకు సంబంధించి నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, మొదటగా నేను ఈ పోరాటాన్ని నర్సీపట్నం నుంచే ప్రారంభిస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూటమి తరపున ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, వాళ్ళు ఎలాంటి కౌంటర్స్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటీకరణ చేయడానికి మేము వ్యతిరేకం అంటూ కూడా వైసీపీ చేస్తున్నటువంటి నిరసనలకి మిగతా పార్టీలు ఏమైనా మద్దతు ఇస్తాయా? ఎందుకంటే ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ అంశానికి సంబంధించి రాజకీయ పార్టీలను పక్కన పెట్టేస్తే అందరం కూడా కలిసి పోరాడాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు కావచ్చు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వీటన్నిటి మీద మాట్లాడుతూ వచ్చారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పోరాటానికి ఆ పార్టీల మద్దతు కూడా ఏమన్నా ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేయనివ్వను అంటూ ఏదైతే ఆయన మాట్లాడుతూ వచ్చారో వాటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు వైసీపీ పోరాటం చేయబోతుంది. మొదటిగా ఆ పోరాటాన్ని నర్సీపట్నం నుంచి కూడా ప్రారంభించబోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ వచ్చారు.